తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన అని చెప్పే బండి సంజయ్ తెలంగాణ ద్రోహి ఏబిఎన్ రాధాకృష్ణకు సపోర్ట్ చేయడం తప్పు, 1000% నేను తప్పే అంట. ఎస్సే నాది చూద్దామా. 94% మంది అంటారు. అంటే మిగిలిన 6% అయితే ఆందోళన కావాలి, అయితే లేదంటే మా బండి భజన కావాలి. చెప్పుతోనే కొట్టాలి కేఎన్ఆర్ ప్రజలట, కరీంనగర్ ప్రజలట, ఎంసీఆర్ వాడిని వాడు చెప్పుతోనే కొట్టాలని చెప్పేసి కేఎన్ఆర్ కరీంనగర్ ప్రజలు చెప్తారంట. ఆయన నన్ను అనకు, నా మీద కోపం పెంచుకోకు, నాకేం సంబంధం లేదు, వాళ్ళు వెయిటింగ్ నుంచి అవుతానా. 500 మంది దాదాపు మాస్గా వచ్చి మీద పడి అసలు రావడమే స్టార్ట్ చేసింది. అసలు అంటే 500 మంది రేవంత్ అని ఇట్లా బట్టలు దించి కొట్టారు కాబట్టి అన్నకు బట్టలు దించి కొడతా అంటాను. దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దయచేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా, మీ అభిప్రాయాలు తెలియజేయండి. సో కామెంట్స్ ఏమున్నాయో చూద్దాం. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి. పోలింగ్ మాత్రం మర్చిపోకుండా రెస్పాండ్ కానీ. పోస్ట్ కమ్యూనిటీలో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. పోలింగ్ రెస్పాండ్ అయితే ఎక్కువ మందికి రోజు రోజుకి పోలింగ్ వెళ్తుంది. ప్రజల్లో కాంగ్రెస్ పడిపోయిన ఏ రకమైన వ్యతిరేకత తెలుస్తుంది. సో అది పరిస్థితి. ఇక సత్యవర్ధన్ రెడ్డి గారు శుభోదయం. మహేష్ వెరీ గుడ్ మార్నింగ్. ప్రశాంత్ గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. కృష్ణ తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నంత కాలం బీజేపీ అధికారులు ఇంకా చూసినారా. కిషన్ అన్న మనం పెద్ద నాయకుల మంచి కానీ ఇక్కడ నోటే ఉంచుతారు మనల్ని. బైకాట్ ఆంధ్ర తొత్తు బండి సంజయ్ అంటాడు. చూసినావా, నేను చెప్తే మనం నొప్పిలేస్తుంది. నేను చెప్పలేదు ప్రజెంట్, నా మీద కోపం పెట్టుకోకు. మనోలే చెప్తారే మన మీద. బైకాట్ అంట ఆంధ్ర తొత్తు బండి సంజయ్. నాకు సంబంధం లేదు, మళ్ళీ నేనంటే మళ్ళీ నా మీద తీరవేసుకున్నాడు. ఇంకా నన్ను కొడతానంటే ఏమనంటే నువ్వు చేసే లంగా పనులు మాత్రం అడగొద్దు. ఇంకా చూడు కేసీఆర్ అన్న, మై విలేజ్ ఉడతలపల్లి మీ చండూరు 2 లక్షల రుణమాఫీ 50 మందికి కాలేదన్న. 50 మందికి కాలేదా రుణమాఫీ? చలో రేపు నేను వస్తా పోయి మన ఊరు ఎరికే కదా. 100% నువ్వు 50 మందిని గుమిగూడి రేపు 6 గంటల టీషర్ట్ వేసుకొని వస్తా. ఓ 10 రోజులు వస్తా పో. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైతే షురూ చేస్తారో అప్పుడు నీ కాడికి వస్తా. కేసీఆర్ పేరుతో అకౌంట్ చెప్తాను. 100% నేను వస్తాను, నువ్వు ఫీజు 6 అయిపో. అది పరిస్థితి. నెక్స్ట్ ప్రశాంత్, మీ బండి సంజయ్ అన్నకు పచ్చ కావాలి రాలే, పచ్చ రక్తమే వచ్చినట్టు డైరెక్ట్. శ్రీ అట విల్ నెవర్ సపోర్ట్ బీజేపీ తెలంగాణ. మహేష్ గారు ఐ రెస్పెక్ట్ యువర్ అనాలిసిస్ వాచింగ్ ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక చూసినావా అన్న, అమెరికా నుంచి చూసుకుంటా నీకు సపోర్ట్ ఎత్తా కానీ మీ బండి సంజయ్ సపోర్ట్ చేయని, మీ బీజేపీ సపోర్ట్ చేయని అంటాను. ఎందుకంటే తెలంగాణ ద్రోహులుగా మారుతా ఉన్నాం మన రోజు రోజుకి. అందుకే వాళ్ళ ఆవేదన చెప్తాను. మళ్ళీ నేను నిజాయితీ మారితే మళ్ళీ ఇప్పుడు తొత్తున అయితే మళ్ళీ బీఆర్ఎస్ తొత్తున అంటున్నాను, తెలంగాణకు తొత్తునని చెప్తాను. జై కేసీఆర్, హీ కెన్ ఓన్లీ సేవ్ తెలంగాణ పీపుల్. వెరీ గుడ్. తర్వాత హనుమంతు, బండి ఏంద్రా మాకు ఈ కర్మ, బండి ఏంద్రా మాకు ఈ కర్మ అంటాను. హనుమంతు అన్న ఏమంటాను విన్నావా అన్న, మళ్ళీ అంటే నాకు నొప్పి లేదు, మా అన్నకు నొప్పి లేదు, నేను చెప్పాను. నరసింహులు ఈ తంబాకు బండియానికి వీనికి ఏమి సబ్జెక్ట్ లేదు, చెప్పులు మోసేందుకు పదవి వచ్చింది. ఇంకా చూసినావా, నేను చెప్పులు మేడం పాటలు అయినా అంటుంది అన్న ఆయన అంటాను. నేనేం అంటలేను ఆయన, మళ్ళీ నన్ను కొట్టకు. నాకు ఉత్సాహపడతాను, నిద్ర కూడా పడతలేదు నాకు రోజు. మళ్ళీ నువ్వు నన్ను వచ్చే పని పెట్టకు. మహేష్ నువ్వు సూపర్ ఎక్స్ప్లెయిన్ అంట. అంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ చెప్తేనే ఇప్పుడు కొడతారంటారే, అన్ని లంగా మూసరి చెప్పాలంట, సూపర్ చెప్పొద్దాడ. తర్వాత వెంకరెడ్డి గారు, వాడు బండి సంజయ్ కాదు, నేను చదవనే, ప్లీజ్ క్షమించాలి, నేను చదువుకోరు ఇక్కడ ఏముందో. మా అన్న వెచ్చిన ఆయన వెంకరెడ్డి అట. మొహద్ గౌస్ పాషా, జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై జవాన్, జై కిషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డస్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్ట్స్ అండ్ పీపుల్. అరే మా అన్న బనకచెర్ల పైన మాట్లాడు. మా బండి అన్న మేడిగడ్డ కాడ ఉన్న 650 టీఎంసీలు వద్దు, తుమ్మిగడ్డి కాడ 150 టీఎంసీలు కావాలి, అంత తెలివి మనది. నేను చెప్పలేదు కొత్తగా. వెంకటేశ్వర్లు, జై కేసీఆర్ అన్న లెసవెచ్చును, నాకు ఒకటే చదువుతున్నాయి, నీ చదవలేను. క్లాసిక్ అట. బీజేపీ వాళ్ళు పోయి ఆంధ్రాలో రాజకీయం చేయండు, తెలంగాణ ఎందుకు ఉన్నారు, పనికిరాని వాళ్ళు ఎక్కడన్నా ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీ బీజేపీ వాళ్ళు? సేమ్. సుష్మా స్వరాజ్ తప్ప ఎప్పుడైనా మీ బీజేపీ తెలంగాణ ఉద్యమంలో సమయంలో మాట్లాడిరా? 100%. అందుకే చెప్తున్నాయి. మహేష్ గాడ్సే ఒక్కరు సుష్మా స్వరాజ్ వారసులుగా మాట్లాడతాడు, మా వాళ్ళు ఏమో చంద్రబాబు వారసులుగా మాట్లాడతారు, మా బండి అయినా ప్రధానంగా. మళ్ళీ ఈటల రాజేందర్ కూడా ఒప్పుకోవాలి.
ఈటలందరూ తెలంగాణ బిడ్డగా మాట్లాడుతాడు, తెలంగాణకు అన్యాయం జరగకుండా నీళ్ళ విషయంలో మాట్లాడతాను. ఇన్ని చదివినా గదే ఉందలే, నాకు క్షమించాలి. వేరే కామెంట్ చూసే టైం లేదు మళ్ళీ. ఇంకేందా మంజుల ఓన్లీ సుష్మా మేడం ఫర్ తెలంగాణ, ఇది పాయింట్. బంజన్నో సిగ్గు వచ్చేదాకా చదువుతాను నీకు. ఇగో ఇది పాయింట్. సుష్మా స్వరాజ్ గారు మాత్రమే తెలంగాణ బిడ్డగా, తెలంగాణ చిన్నమ్మగా చూస్తారట. ఇక సంజీవ బండన్నకు రాధాకృష్ణ ఏమైనా ఇచ్చాడు కావచ్చు, ఇచ్చిండేమో, ఇస్తాడు. పైసలు దండిగా ఉన్నాయి, ఒక్కొక్క కారు ₹1,00,00,000 కారు పడతాగా, నాకు అక్కడ పైసలు లేవని చెప్తే ఇస్తాడు. నిన్న మొన్న ఇల్లు కొనంట, పైసలు ఏమి లేవట, ఊకనే గెలిచినట. కానీ ఎన్నికల్లో మాత్రం ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు వచ్చి ఎట్ట మంచి తెలియదు. ఎన్ని అంటే నువ్వు 1000 కోట్లు చెప్పి 1000 కోట్లు వస్తాడు అవసరాన్ని, అప్పుడు వస్తాయి. ఎట్లా తెలియదు. మళ్ళీ ఎందుకు గిన్ని కామెంట్, ఒక్క కామెంట్ సరిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఒకటే పెడతాండ. ఇప్పుడు నేను సైని రుచిత గారు మహిళనా పురుషుడా నాకు తెలియదు, కానీ మీరు ఎన్ని కామెంట్ పెట్టినా మీ నెగిటివ్ కామెంట్లకు నేను భయపడా, సింపుల్ గా చెప్తాను. ఎందుకంటే ఎంతమంది ప్రజలు మనం చెప్పింది అంటారు, అంటారు. అని నువ్వు ఒకరే అంటాను, దాదాపు 99.9% అందరూ ఇస్తానే అంటారు. ఎందుకంటే మనం ప్రజల కోణంలో మాట్లాడతాను, పార్టీల కోణంలో మాట్లాడతలేను నేను. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా చేయలే. ప్రాణత్యాగం చేసిరు, ప్రాణత్యాగాలకు ఒక విలువ తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిండు. మరి సచ్చి సాధించలేని బతుకుని సాధించిండు. రెండు వస్తాయి కదా. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, జై తెలంగాణడా అది చెప్పారు రుచిత గారు అది చెప్పారు, కానీ వదిలేసి. రవి తమ్మి అంబేద్కర్ ఎస్సీలకు నల్లజన పరంగా రిజర్వేషన్ రాశాడు, బీసీలకు ఎందుకు చేయలేదు, వాళ్ళ కులం ప్రేమ. అంబేద్కర్ మీద మనం కామెంట్ చేయాలంటే ఒక పాయింట్ చెప్తాను నేను. ఆయన ఆర్థికంగా బయటపడ్డదాకనే చెప్పిండు, కానీ దద్దమ్మలు ఇంకా దాన్ని మోసుకొస్తారు అంతే. ఆయన మీద తప్పలేదు. ఈ కిరాతకులు దాన్ని పెంచి పోషించరు. ఇది కాంగ్రెస్ కిరాతకులు ఓట్ల కోసం. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంచామని చెప్పలే కదా. అది బాసిరెడ్డి నేను గాడ్సే వాడుతుంది మహేష్ గాడ్సేనా. జై తెలంగాణ, జై తెలంగాణ. చిన్నమ్మకు, భారత్ మాతకు జై శ్రీరామ్, హర మహాదేవ. నిజంగా మీరు నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నారు. మీలాంటి సోషల్ మీడియా ఛానల్ తెలంగాణ ప్రజలకు ఇంకా రావాలి. మేము నీకు దాసో, నేను గాడ్సే వారసుని అన్న. నిన్న మొన్న బాసిరెడ్డి ఉండేది పక్కన మార్చిండు, నా కోసం అనుకుంటా. ధన్యవాదాలు అన్న, మంచి కామెంట్ పెట్టు. సో తెలంగాణ సినిమాకు సుష్మా స్వరాజ్ గారికి ధన్యవాదాలు చేయాలి ఇక్కడ. ప్రేమలత గారు గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఒక్క కామెంట్ చదవడానికి టైం లేదు, ఇన్ని కామెంట్ చదువుతున్నాయి. ఒకటే పాయింట్ చెప్పేస్తే పని అయిపోతుంది. మాణిక్యం కాదు, ఫోన్ ట్యాపరింగ్ జరగలేదన్న వార్త ఆంధ్ర న్యూస్ పేపర్ లో ఎందుకు రాలేదు? అదే ఫోన్ ట్యాపరింగ్ జరిగిందని అయితే చెప్తే పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అదే కదా పరిశాను 100%. ఇవో మాణిక్యం అన్న మంచిగా అనాలిసిస్ చేస్తాను. నేను చదివిన దాంట్లో ప్రాపర్ అనాలిసిస్ కామెంట్ పెడతాడు. ఓపెన్ చెప్పాలి, ఆ పాయింట్ అక్కడ నేను చెప్పలే, మర్చిపోయినా, అసలు కనపడలే అక్కడ ఫస్ట్. సో నమస్తే తెలంగాణకు వచ్చినాక వార్త వచ్చింది. విషయం ఏంది, ఈ సన్నాసులు తెలంగాణకు అన్యాయం చేయడానికి రాస్తారు కానీ తెలంగాణకు మంచి జరుగుతుంటే రాయరు. వెరీ గుడ్. గణేష్ యాదవ్ జై తెలంగాణ, జై కేసీఆర్. రవిబాబు సూపర్ బ్రో, థ్యాంక్ యూ. సాయబ్బ జై కేసీఆర్. ఈశ్వర్ తెలంగాణ తెలిసి అందరూ ఒకటే. ఆంధ్ర మీడియాని తల్లి తెలంగాణకి వెళ్ళి, సారీ తప్పు కొట్టినాను ఇది, ఆంధ్ర మీడియా తెలంగాణకి వెళ్ళి తరవాలి, జై తెలంగాణ పెట్టాలి. అది చిన్న మిస్టేక్ పడేటుంది. నెక్స్ట్ సలేంద్రియ యాదవ్ అట, సూపర్ అని పెట్టిండు, థ్యాంక్ యూ. మహేష్ బ్రో గుడ్ మార్నింగ్, న్యూస్ అనాలిసిస్ సూపర్. నీలాంటి కట్టర్ తెలంగాణ జర్నలిస్టు అందరూ ఒకటవ్వాలి. ఇప్పుడు 100% ఒక్కటవడానికి నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ అందరికి సహకారం కూడా. మరి విషయం ఏంటంటే, ఇప్పుడు చూసే వాళ్ళలో 60-70% మంది లైక్ చేయాలి. ఇప్పుడు స్టిల్ సూపర్ 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 వస్తుంది, కానీ అక్కడ లైక్ చేయడానికి మాత్రం ఎందుకు ఇంకా కూర్చో అర్థం కావట్లేదు. ఇక్కడ అవుపిస్తాను కదా. ఇక్కడ ఇప్పుడు 155 మంది చూస్తారు, 150 లైక్లు వచ్చింది. కారణం ఏంది, చూస్తారు కానీ లైక్ కొడతలే, సబ్స్క్రైబ్ చేసుకుంటలే. దానివల్ల ఏమవుతుంది, మహేష్ గాడ్సే గొంతు నొక్కుతారు, రిపోర్ట్లు కొడతారు, ఛానల్ లేకుండా చేస్తారు. అంతవరకు మరి మీరు చూడొద్దని కోరుతాను. లైక్ చేయరు, అయిపోతుంది. కిరణ్ యాదవ్ ఏంది అన్న, ఎటుపోతుంది అన్న ఈ తెలంగాణ అన్న, నాశనం చేస్తున్నారు కదా ఈ తెలంగాణని, ఎందుకన్నా కర్మ. కిరణ్ యాదవ్ పెట్టండి. ఇప్పుడు ఏం చెప్పాలి బండి, ఇప్పుడు ఏం చెప్పాలి, తెలంగాణ నాశనం చేస్తానికే మా బండి అని చెప్పరా?
చెప్పండి చెప్తా మరి నీకు అంత బాధ అంత ఆనందం ఉంటే. తెలంగాణ జనసు ఆంధ్రజ్యోతి పత్రికను అసలు చదవరని అని చదివి పెద్దగా చేసినట్టు మీ జై తెలంగాణ మాది కొడంగల్ అని చెప్పేసి అంటాను. తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ బైకాట్ చేయాలని నేను కూడా కోరుతాను. ఎస్కేసి హలో జై గాడ్సే, వెరీ గుడ్ మార్నింగ్ జై గాడ్సే, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ ముదిరాజ్ సూపర్ బ్రో జై తెలంగాణ అన్న ఆల్రెడీ పెట్టాను. పెద్ద పెద్ద లీడర్లు ఆ లీడర్లను ఎదుర్కొని తెలంగాణ సాధించాడు కేసీఆర్. రేవంత్ రెడ్డికి పచ్చ మీడియాకు ఒక లెక్కన. నీకు అదే అన్న చంద్రబాబు అలాంటి మేధావి అని చెప్పుకునే మోతావారినే ఉరికిచ్చుకొట్టిడు. ఆయన చెంచా ఉన్నాడు ఈయన పెద్ద లెక్కనే. శ్రీనివాస్ గట్ల జై భారత్ జై మోదీ, థ్యాంక్ యూ. మంచిగా రమేష్, మీరు ఇంత డేర్గా మాట్లాడినందుకు సంతోషం అన్న. డేర్ ఉన్నది, మళ్ళా కేజీలు పెడితే పైసలు లేవు, మరి అది మరి గూగుల్ పేలు అయితే మళ్ళీ తర్వాత. సో కొంచెం ఆత్మగౌరవం ఉన్నవాని కాబట్టి నిలబడ్డా అన్న. మలేషియా గారిని తట్టుకుని అందరు తట్టుకున్నా, జర మీరు సపోర్ట్ చేస్తే చాలు. నాకు మీ కానించి నాకు చేయగలదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయినా మీరు చేసేది, ఎందుకంటే చేసుకుంటలేరు చాలా మంది. దామోదర్ తమ్ముడు నీ గట్స్ కి హ్యాండ్స్ ఆఫ్ నెవర్ కమ్ అగైన్ బీజేపీ తెలంగాణ. చూసినావా ఇటువంటి లొచ్చా పనులు చేస్తే బీజేపీ తెలంగాణ రాదంటాడు అన్న. మహేష్ గారు మంచోడే అంటాను మళ్ళా. థ్యాంక్స్ అన్న. రాజు యాదవ్ అన్న గుడ్ మార్నింగ్. తెలంగాణలో కేసీఆర్ మీద నాయకులు లేడన్నా, నేను అదే చెప్తానా. బండన్న నోరు జారి తన వాల్యూ తీసుకునే చూసినావా. రమేష్ వర్మ బీజేపీ కార్యకర్తలనే, అలా బీజేపీ సింబల్ కూడా ఉన్నది అలా. బండన్న మన కార్యకర్తలే మనల్ని మెచ్చుతారు. విషయం ఏంటంటే మన కార్యకర్తలే మనల్ని మెచ్చుతారు, అది పాయింట్. రామకృష్ణ బండి షన్ను నరేంద్ర మోదీని తిట్టిన ఏబిఎన్ కు సపోర్ట్ చేయడం తెలంగాణకు ద్రోహి. చూసినారా, అమిత్ షాను నరేంద్ర మోదీ తిట్టిన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని సపోర్ట్ చేయడం బండి తెలంగాణకు ద్రోహి, బీజేపీ కూడా ద్రోహి. మరి అట్లా చెప్పుకొస్తే మన బీజేపీ వాళ్ళు అన్నా, మళ్ళీ నేను చెప్తాను మన బీజేపీ వాళ్ళే పెడతారు. తరుణ్ జీవు సూపర్ అన్న, కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ చేయాలన్నా. చేస్తా, కౌంటర్ ఎన్కౌంటర్ చేయాలని రేపు ఒక పోలింగ్ పెడతానే. మహేష్ గారు కౌంటర్ ఎన్కౌంటర్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి నాకు రెస్పాండ్ అయితే మళ్ళీ పెడతా. రేపు నుంచి కౌంటర్ ఎన్కౌంటర్ పెడతా, పోలింగ్ ఆప్షన్ లేదు కదా, రేపు మార్నింగ్ పెడుతుంది ఆ పోలింగ్. దాన్ని బట్టి కౌంటర్ ఎన్కౌంటర్ చేయాలో చూస్తా. మా రేవంత్ అన్న ప్రెస్ మీట్లకు మా రేవంత్ అన్న లత్తుకోరు మాటలు కౌంటర్ కొడతా, అంగేసుకొని కొడతా. నల్లలో ఒప్పుకేవాడు. సంతోష్ పి అంట పీవీడి అన్న, మీరు చెప్పింది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సంతోష్ సూపర్ బ్రో. దామోదర్ గారు ఆల్రెడీ. తెలంగాణ బీజేపీ లీడర్ రాజేందర్ రాజా సింగ్ సిస్టర్ లేడ్ సుష్మా స్వరాజ్ రియల్ బీజేపీ లీడర్స్. రాజా సింగ్ ఈటల రాజేందర్ సుష్మా స్వరాజ్ తప్ప రియల్ లీడర్స్ మిగతా మా బండన్న దొంగ లీడర్ అంటాడు. నేను చెప్తలేను, దామోదర్ గారు చెప్తారు. తెలుగు ఫ్రమ్ గేమింగ్ గుడ్ మార్నింగ్ న్యూస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రాజా రమేష్ జై తెలంగాణ జై మహేష్ అన్న. మహేష్ అన్న అంత పెద్ద చెప్పిరే. మహేష్ అన్న చిన్నోడే, చాలా వయసులో ఇంకో దాంట్లో ఎట్లా చూసుకున్న చిన్నోడే, అంత పెద్దవని చేయకురి. థ్యాంక్ యూ సో మచ్. ఎరుకల ఎలా అంట అన్న, రేవంత్ రెడ్డి బట్టలిప్ప జాంగాలిప్త అన్నాడు. జోక్ అనే వాస్తవానికి కేసీఆర్ ఒకసారి చూపించాలి, ఏముందో అర్థం చేసుకోండి. మళ్ళీ జంగల్ లిప్తా అన్నాడు, కేసీఆర్ సిగ్గు పడుతున్నట్టు ఉండే అన్నా. నేను ఒక మాట చెప్తాను. మా అన్నను కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేనో ఉన్నప్పుడు గురునాథ్ రెడ్డి కొడుకులు బట్టలు దించుకొచ్చింది గుర్తుకొస్తుంది మనకు. అప్పుడప్పుడు వీడియో చూపినా, ఇప్పుడు చూపిస్తే మళ్ళీ నాకు స్ట్రైక్ పది. ఒక సెకండ్ ఆగి ఉందేమో సైజ్ చేసి తాగలే జర్రా. ఒక ఆయనను అడిగిన, ఆయన పెట్టినాడు గుర్తు నాకు. మా రేవంత్ అన్న బట్టలు దించడం గురించి మాట్లాడితే నాకు కొన్ని గుర్తుకొచ్చినాయి. ఒకటే సెకండ్ మీకు ఫార్వర్డ్ చేసి చూపిస్తా. బట్టలు దించడం ఎటుంటే ఆయన మనకు పెట్టలేదు, మనకు పెట్టలేము ఆయనకు. మా రేవంత్ అన్న కదా, చలో వచ్చింది పరి. ఒక సెకండ్ ఆగిరా. బట్టలు దించడం ఎందుకు వస్తుంది? బట్టలు దించడం అసలు ఎందుకు గుర్తుకొస్తుంది మా అన్నకంటే, బట్టలు దించడం గురించి మా రేవంత్ అన్నకు గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నది. అది లోడ్ అవుతుంది, జర మీరు ఓపిక పడ్డారు. లోడ్ అయినాక బ్రహ్మాండమైన ముచ్చట. ఎందుకు రేవంత్ రెడ్డి బట్టలు నుంచి కొడతా అధ్యక్ష, బట్టలు నుంచి కొడతా అని ఎందుకంటానంటే, అది కూడా ఉన్నది, ఇంకోటి కూడా ఉన్నది. రెండు చూపిస్తా, నీ పనిలే పని. మళ్ళీ ఎందుకు ఇంకా వేసాం బట్టలు అంటే మరి ఊకే ఎందుకంటారు అనేది ప్రజలు కూడా తెలవాలి కదా. మన అన్నను కొట్టిరు, అట్టనే కొట్టిరు, అందుకోసం అన్న గుర్తుకొస్తా. అందుకే చలో అది కూడా వచ్చింది పని. 500 మంది దాదాపు మాస్గా వచ్చి మీద పడి అసలు రావడమే స్టార్ట్ చేసింది. అసలు అంటే
500 మంది రేవంత్ అని ఇట్లా బట్టలు దించి కొట్టారు కాబట్టి అన్నకు బట్టలు దించి కొడతా అంటాను. నేనేమంటాను, నిన్ను కొడితే మాకేస్తాం అన్న, మమ్మల్ని ఎందుకంటావు? నీకు గత అనుభవం ఉంది కాబట్టి మమ్మల్ని ఎందుకంటావు? గున్నారెడ్డి కొడుకులు మళ్ళా ఆయన తెలుసుకోరు. నిమిషం కూడా ఆగకుండా మేము పోయింది నలుగురు మీద 100 మంది పడి దాడి అన్న, నలుగురు మీద 100 మంది పడి వాడిని గుర్తుకొస్తాను కానీ 150 మంది కలిసి ఒక్కరిని కొట్టింది గుర్తొస్తలే అన్న. రేవంత్ అన్నది చూసుకోరి. నువ్వు అన్న ఇప్పుడు ఏం చెప్తాడు, ఇది ఎక్కువ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది, వేరే ఛానల్ ఆ వీడియో పరిస్థితి ఎందుకో కృష్ణ వైస్ చైర్మన్ కృష్ణ గురునాథ్ రెడ్డి కొడుకులు ముందు నుంచో నిర్ణయం చేసి కొట్టిస్తున్నారు. ఇంకా పోలీసు వాళ్ళు నిలబెట్టి కొట్టించాడు అన్నని. అన్నకు బ్యాక్ ఎండ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకోసం ఊకే గుర్తు చేస్తాను. ఇప్పుడు చూసుకోరు ఇక ఒక్కనొక్కని బట్టలు ఇప్పదించి కొట్టే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి కోరుకొని తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రి ఒక్కనొక్కని బట్టలు ఇప్పదించి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టా అని చెప్తున్నాను. తోలు తీసి బట్టలు ఇప్పదించి రోడ్డు మీద నించో పెడతాను. నీ తొడుకు బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే గుడ్డలు ఇప్పదిస్తాం, బట్టలు ఇప్పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ. ఎందుకు కొట్టిస్తాడు చెప్పనానే? గో గిదికే 500 మంది దాదాపు మాస వచ్చే మీద నలుగురు మీద 100 మంది పడి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు? కృష్ణ వైస్ చైర్మన్ కృష్ణ గురునాథ్ రెడ్డి కొడుకులు విన్నారుగా. ఇప్పుడు ఏమంటారు తెలుసా? జర్రాగు ఇప్పుడు ఒక మంచి డైలాగ్ వస్తాను అన్న మీద. పార్టీ ఆఫీస్కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం. జర్రాగు అయిపో ఉరికించి కొట్టిస్తా బిడ్డ. ఒకటి గిట్లా వస్తున్నాయి ట్రోలింగ్స్, నాకేమో మళ్ళీ అన్ని గుర్తుకొస్తాయి. రేవంత్ అన్న అందుకే పిలిచి మరీ అనిపించుకుని ఎందుకే మనం ఇంకా లత్కోర ప్రయత్నాలు బంద్ చేసి అప్పుడు ఏమన్నా పని చేసుకోవే. ప్రజలు అన్ని చూస్తుంటారు, అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం లంగా పనులు చేస్తున్నాం, ఎట్లా లంగా పనులు అన్ని చూస్తారు. ఊకనే చూడరు, పిచ్చోళ్ళు లెక్క అనుకోవచ్చు, చూస్తారు అన్నారు. ఇప్పుడు చూసినావా అనవసరంగా లేదు గుర్తు చేసి ఇప్పుడు బట్టలు తీసి కొడతారు. వెళ్ళే అకౌంట్ నుంచి పెడితే ఇప్పుడు నేను చూపిస్తున్నాయి నన్ను అనకు మళ్ళీ ఇంకో ఆయన నాన్నకేమని అంటే ఆయన ఇప్పుడు కేసు పెడతాడు మళ్ళీ కావాలంటే. గసవంటి లంగా పనులు చేస్తాడు. శివరాజు గారు గుడ్ మార్నింగ్ మహేష్ అన్న, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ మార్నింగ్. మీ న్యూస్ సూపర్ గా ఉంటుంది అన్న జాన చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఉంటుంది కానీ మీరు సూపర్ గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఓపెన్ చెప్తానా, ఇప్పుడు దాదాపు 2000 మంది లైవ్ చూసారు. ఎంతమంది లైక్ కొట్టరు? 180 మంది లైక్ కొట్టరు. ఎందుకు? మా సూపర్ ఉన్నది కానీ లైక్ కామెంట్ చేస్తారు, కనుకపోతే రేపు ఆ సూపర్ సమాప్తం చేస్తారు, మళ్ళీ రిపోర్ట్ కొడతారు, మళ్ళీ ఆగం పట్టిస్తారు. నేను ఆల్రెడీ మీ వీడియో చూపించిన. మహేష్ గారికి ఇప్పుడు 3 ఛానల్ ఆగం చేసిన మలేష్ గారు, ఇది 4వ ఛానల్. సో దయచేసి అందుకే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నవీన్ రెడ్డి అట అన్న ఎటు పోతుంది అన్న తెలంగాణ, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒక టైపు పోతుందేమో, ఒకటైపోతుందని భయం అవుతుందంట. తెలంగాణ ఆంధ్ర కలిసిపోయే రోజు వస్తే తెలంగాణ రక్తంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇక బతికిన శవం లెక్క సమానం. ఇంత కష్టాలు పడి ఇంతమంది ప్రాత్యాగాలు తెచ్చుకున్నాక మా బన్యా లాంటి దొంగలు తెలంగాణలో ఉంటూ అదొకటి లంగలకు ఏబిఎన్ లాంటి సన్నాసులకు సపోర్ట్ చేసుకుంటూ పోతే మరి రేపు అట్లాంటి ప్రమాదం కూడా ఉండొచ్చు, చెప్పలేం. అది కదా పరిస్థితి. ఇక విష్ణువర్ధన్ చారి సూపర్ అన్న, జై తెలంగాణ అన్న, వెరీ గుడ్ మార్నింగ్, జై తెలంగాణ, థ్యాంక్ యూ అన్న. మీరు సూపర్ అన్న, డేర్ అండ్ డాష్ గా ఉన్నారు, థ్యాంక్ యూ. మీ న్యూస్ ప్రజెంటేషన్ సూపర్ గా ఉంది. నేను ఏం చెప్తాను, సూపర్గా ఉండొచ్చు కానీ నేను ఒకటే పాయింట్ నా తరపు నుంచి ఒకటే, 1000 మంది చూస్తారా, 1000 మంది లైక్ కొడ్రి, 1000 మంది చూస్తారా, ఒక్కరు కూడా మర్చిపోకుండా మహేష్ గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టరా. రేపు నుంచి కామెంట్లు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మహేష్ అన్న గొంతు నొక్కుదా అని చూస్తున్నారు. ఆ సన్నాసులను ఆపాలంటే మహేష్ అన్న మనకు ఉండాలని మీరు కోరుకోరి. ఒక కామెంట్ చాలు నాకు. ఇంకేంది, అయిపోయిందా? వంశీకృష్ణ మీ డేర్నెస్ మార్చుకోవచ్చు అన్న, ఈ తెలంగాణలో నువ్వు 100% కరెక్ట్ ఓడి చెప్తున్నాడు. 100% తోపునే కానీ తోపుని తొక్కేసే లుచ్చలున్నారే, తోపుని తొక్కేసే లుచ్చలున్నారు. ఆ లుచ్చలకి వెళ్ళి మరి మీరు కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది. అన్న మాది కొడంగల్, తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడుతున్నారు మీరు. మహేష్ గాడ్సే జై తెలంగాణ, థ్యాంక్ యూ. డబ్బులు ఉండవని ఆ 4 పెట్టుబడులు బందీ అయిపోతే పైసలు మతం అని చెప్పేసి ఒకటి. ఎస్ఆర్ శ్రీకాంత్ మీలాంటి వాళ్ళు ప్రశ్నించడం వల్ల తెలంగాణలో కుట్రలు కొంచెమైనా ఆపగలుగుతున్నాం. అది
ఆ కుట్రలను ఆపుతున్నామనే మన మీద దాడి. 10 లక్షల రూపాయలు అప్పు చేపించిన నా కొడుకు నాతోని లుచ్చ నా కొడుకులు. నా వయసు ఎంత నేనెంత మహేష్ గాడ్సే ప్రజల కోసం ప్రసిద్ధాము ఛానల్ పెట్టుకుందని వెళ్ళని అప్పులు తెచ్చుకొని ఛానల్ పెడితే రిపోర్ట్లు కొట్టి 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 మనం ఇప్పుడు లైక్ల కంటే రిపోర్ట్లకు కూడా కథ ఇంకా ఛానల్ వినట్టే. అందుకే నేను ప్రతిరోజు చెప్పేది 100 సార్లు చెప్తాను, అన్న వీడియోని లైక్ చేస్తే రిపోర్ట్లు ఆగుతాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది పోతాము, లేకపోతే పోము. తర్వాత ఈ సూపర్లు చూసుకునే అవకాశం అదృష్టం నాకు ఉండదు. మళ్ళీ మొదటి కాంచి మొదలు పెట్టుకోవాలి, మళ్ళీ 10 లక్షలు అప్పు తేవాలి. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్నాను కదా, గూగుల్ పే అడగంటే నా మనసు ఒప్పుకోదు. అది థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పోలింగ్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన అని చెప్పే బండి సంజయ్ తెలంగాణ ద్రోహి ఏబిఎన్ రాధాకృష్ణకు సపోర్ట్ చేయడం తప్పు, 1000% నేను తప్పే అంట. ఎస్ఏ నాది చూద్దామా. 94% మంది అంటారు. అంటే మిగిలిన 6% అయితే ఆందోళన కావాలి, అయితే లేదంటే మా బండి భజన కావాలి. ఇంకంతే. ఇంకా కమ్యూనిటీలో కూడా పోలింగ్ ఉన్నది, చూద్దాం, దాన్ని కూడా చూపిస్తాం. ఆకాష్ బానోతు బండి సంజయ్ ఒక సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి రౌడీ మాటలు మాట్లాడుతున్నారు. రౌడీ లెక్కనే మాట్లాడండి, మరి రౌడీనే కదనా. 150 మంది ఇంటి మీద తీసుకుపోయి కొట్టాడు, ఏదో రౌడీ కాకపోతే చిత్రగుప్తు గిరీష్ కొట్టింది మర్చిపోయినరా మీరు అందరూ? రౌడీ కాదా? రౌడీనే కదా మా అన్న. ఆ మనలకి బీజేపీ కాదు అసలు సపోర్ట్ చెయ్యను. నా కంఠంలో ప్రాణం తోడు నేను మా బండి మాట సపోర్ట్ చేయాలి ఈరోజు. పెద్దగోని యాదగిరి గౌడ్ అంటే సూపర్ అన్న, భారత్ మాతాకి జై అన్నయ్య. మన పెద్ద లీడర్లు తీసుకునే నిర్ణయాల వల్ల బీజేపీ కార్యకర్తలను తల ఎత్తుకోలేకపోతున్నామన్నా. తెలంగాణ ద్రోగులకు సపోర్ట్ చేస్తున్నాడు, దానికి తోడు కార్యకర్తలు రావాలంట. బండి సంజయ్ కుమార్ గారు సిగ్గు శరం అనిపించాలి నీకు మనిషి పుట్టుక పుడితే. భారత్ మాత బిడ్డ, భరతమాత బిడ్డ, భారత్ మాతకి జై అని చెప్పేసి బండి సంజయ్ కుమార్ అని తూ అని ముఖం మీద చూస్తాను. నీకు ముఖం ఎత్తుకోలేకపోతాను నువ్వు మాటలు లత్తుకోరు మాటల పైన. తెలంగాణ చిన్నమ్మ వారసులు మేము, సుష్మా స్వరాజ్ వారసులు మేము, నీలక చంద్రబాబు వారసులు లెక్క మేము మాట్లాడలేము. ఏం లుచ్చాపనులు మీ లుచ్చాపనులు పాడైపోను. ఏట్ల పడితే అవైతే నువ్వు చెదలిపో. మాకు మా కర్మని గెలిపేయడం మా కర్మ. ఉన్నది మాడితే దాడి చేస్తాను పేరియాలే. అరే గిరీష్ పని అయిపోయింది నా నెక్స్ట్ నువ్వేరా గిజోడు లత్తుకోరు పని తప్ప ఏపీ అని మాత్రం తరవద్దంట. వాడు తెలంగాణకు సంకనాకి వచ్చు, వాడు మా న్యూస్ సంకనాకి వచ్చు. నీ బతుకులు పాడైపోను. అది పరిస్థితి. జై కేసీఆర్. రంగారావు గారు కేసీఆర్ పనులో స్వర్ణయుగం. ఇక నీకు అదే తన ఏడిపోతుంది నాకు గుర్తుకు. నా రైతుల బాధలు చూస్తే కళ్ళకెళ్ళి రక్తం కారుతాంది. ఏం చేయమంటారు నన్ను? అది మన బండి సంజయ్ అన్న అవునన్నా కాదన్నా తప్పు చేస్తున్నాడు అన్నా. మనం చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారం. మనమే కదన్నా బట్టలు నుంచి కొట్టించింది. ఓ బండి అన్న, మనం చేసే సంసారం అయింది, మంది చేసే వ్యభిచారం అయిందంటుండే భరతమాత బిడ్డ. నోట్లో ఉంచుతాను నీ ముఖం మీద, సిగ్గు వస్తుందేమో అట్టన్నా. ఇంకేనా లింగం అంట ముదిరాజు బండి కానీ బట్టలు గురించి కొట్టాలంటాను. ఇంకా నేను అనలే అన్నమాట. నన్ను పెట్టుకోక మన తీట. గిరీష్ కొట్టి చూసినావు చెప్పులు కానీ వెళ్ళేసి గట్ల కొట్టమంటాను. మరి నన్ను అడకు, నాకు సంబంధం లేదు. వాళ్ళు వెచ్చి నేను చదువుతాను నాకు అంతే. చెప్పుతోనే కొట్టాలి. కేఎన్ఆర్ ప్రజలట, కరీంనగర్ ప్రజలట, ఎంసీఆర్ వాడిని వాడు చెప్పుతోనే కొట్టాలని చెప్పేసి కేఎన్ఆర్ కరీంనగర్ ప్రజలు చెప్తారంట. నాయన నన్ను అనకు, నా మీద కోపం పెంచుకోకు, నాకేం సంబంధం లేదు. వాళ్ళు వెచ్చి నేను చదువుతానా. ఆంధ్ర ఎల్లో మీడియా గురించి ఏ మెసేజ్లు పెట్టినా స్క్రీన్ లో కనిపించడం లేదు అన్న. నాకు శ్రీను గౌడ్ గారు ప్రతిరోజు నాకు చెప్తారు, అన్న కామెంట్లు నాకు కనిపిస్తలేవట. స్క్రీన్ హ్యాక్ ఏం కాలేదు నాకు తెలిసి. నీ అకౌంట్ ఏమన్నా హ్యాక్ అయిందేమో, కుదిరితే జీమెయిల్ ఐడి మార్చుకో. ఎందుకంటే ఇంతమంది కామెంట్లు కనపడి ఒక్కరిని కనపడకుండా కాబట్టి కుదిరితే ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఎవడన్నా లత్కోర్ ప్రయత్నం చేసి ఒక పని చేయి, ఆ స్క్రీన్ షాట్ పెట్టు కామెంట్ల. మన ఇన్స్టా అకౌంట్ కూడా ఉంటుంది, దాంట్లోనే పెట్టు, నేను చూస్తా. ప్రభాకర్ గారు అన్న కేసీఆర్ చేసిన పాలన ఎవరు చేయరు చేయలేరు కూడా. ఈ రోజు బండి సంజయ్ అన్న చాలా ఘోరంగా మాట్లాడాడు. నిన్న నేను కూడా చూసినా. అందుకే ఆ లత్కోరు మనలకు నేను సపోర్ట్ చేయను. మహేష్ గాడ్స్ అంటాడు తెలంగాణ వాదానికి, తెలంగాణ బిడ్డలకు సపోర్ట్ చేస్తాడు, తర్వాత పార్టీ సపోర్ట్ చేస్తాడు. కానీ ఫస్ట్ పార్టీ సపోర్ట్ చేసి తెలంగాణ నాశనం అయిపోవాలని నేను కోరుకోను. నా బనే లెక్క పదవుల కోసం ప్రజల కోసం నేను లొంగను. మహేష్ గాడ్స్ అంటూ ఆత్మగౌరవంతో బతికిన బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో చిన్న వయసులో నా తెలంగాణ బిడ్డ చనిపోతుంటే కళ్ళకి వెళ్ళి రక్తం గారిన బిడ్డ. సో ఇట్టి పరిస్థితిలో నరాన కూడా చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేయను. నా ఈ సమంతా నా ఒంట్లో రక్తం బొట్టు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయదు. అది ఎన్డీఏలో ఉన్నది, ఇంకా ఏట్ల పడితే అవన్నీ నాకు అవసరం లేదు.
ఉంటే ఉంటాం పిక్తాం కానీ గసవంటి లుచ్చాపంలో నేను సపోర్ట్ చేయను. ఇది పరిస్థితి. సో దయచేసి సాయంత్రం 7:30 ఈరోజు లైవ్ వస్తుంది. కుదిరితే ఇవాళ దీనిపైన గుర్తులు వస్తాయి, లేదంటే రేపు లేదంటే ఎల్లుండు జర ప్రింటింగ్ ఇచ్చిన లేట్ అవుతుంది. చూద్దాం. సీమరాజా దాని తాత లెక్క మనం వేద్దాం, బ్రహ్మాండంగా కౌంటర్ కొట్టే ప్రయత్నాలు జరుగుతాయి. సో దయచేసి నా తరఫున ఒక రిక్వెస్ట్, నలుగురికి ఛానల్ గురించి చెప్పండి. మహేష్ గాడ్సే ఛానల్ తెలియరి షేర్ చేయరి, ప్రతిరోజు కుదిరితే మార్నింగ్ న్యూస్ ని షేర్ చేసే ప్రయత్నం చేయరి. సబ్స్క్రైబ్ చేసుకుని అసలు చూడకండి, అదొక్కటే నా రిక్వెస్ట్. అంతే. 2000 మంది వస్తే 2000 మంది లైక్ చేసుకోనుకో, ఆటోమేటిక్ గా మనకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. మన కామెంట్లు ఉన్నాయా? చదువుకోని అర్థం అలాగే మాట్లాడతారన్నా అని పెట్టి సామరాజు అటగా చూసుకో. బండి నిన్నే విష్ణువర్ధన్ చారి నల్గొండ బిడ్డ మాటలు ఇట్లా ఉంటాయో చూపిస్తున్నావన్న, మన నల్గొండ పౌరుషం చూపిస్తున్నావు జై తెలంగాణ. విష్ణువర్ధన్ చారి థ్యాంక్ యూ సో మచ్. నల్గొండ అట మా నల్గొండ ముద్దు బిడ్డ, పోరాటాల గడ్డ కదనే, అందుకే ఇట్లనే ఉంటుంది మన మాటలు, ధైర్యంగా వస్తాయి. ఉంటాం పోతాం. వంశీకృష్ణ నీ టాకింగ్ పవర్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ వస్తానే నాకు సబ్స్క్రైబర్ రావాలి అంతే. 1 lakh కొట్టాలి. 1 lakh కొట్టిన తర్వాత ఒక్కొక్కరి తాండవం ఆడితే తెలంగాణలో ఎవరైతే లుచ్చావాదులు అవుతారో అని. సపోర్టింగ్ ఏబిఎన్ బోత్ బై బండి సంజయ్ అండ్ రామచందర్ రావ్ ఈజ్ డిస్గస్టింగ్ అని చెప్పేసి ప్రసాద్ గారు చెప్తారు. అది పరిస్థితి. సో సాయంత్రం కలుసుకునే ప్రయత్నం